బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చేడాది జనవరి 3వ విచారణకు రావాలని కోరింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 2 పర్యాయాలు ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈసారి కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారని దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ తొలుత నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు నోటీసులు పంపించింది. అయితే మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన వెళ్లలేదు. డిసెంబర్ 21న కూడా ఆయన విచారణకు గైహాజరయ్యారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఈడీని ఉపయోగిస్తున్నారంటూ ఆయన అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలను సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఇక వచ్చే ఏడాది జనవరి 3న విచారణకు రావాలని కోరింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 2 పర్యాయాలు ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈసారి కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారని దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ తొలుత నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు నోటీసులు పంపించింది. అయితే మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన వెళ్లలేదు. డిసెంబర్ 21న కూడా ఆయన విచారణకు గైహాజరయ్యారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈడీని ప్రయోగిస్తున్నారంటూ ఆయన అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.